ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బబ్బు వాళ్ళు అయితే ఇల్లు షిఫ్ట్ చేసిర్రు నిన్ననారా. నిన్న అయితే ఇల్లు షిఫ్ట్ చేసారు. సో మనం నిన్న పోలేకపోయినాము. సో ఈరోజు అయితే వాళ్ళ కొత్త ఇల్లు ఎట్లుంది, మనం రూమ్ ఎట్లుంది, మన రూమ్ మంచిగా అంటే మనకి ఎప్పుడు సపరేట్గా కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటారు రూమ్ గేమ్ ఆడడానికి ఒర్రుకుంటూ ఉండడానికి. సో ఇలా కొత్త ఇల్లు ఎట్లుంది ఏందనేది ఒకసారి హోమ్ టూర్ చేద్దాము. మరి ఇంటికి వస్తే మర్యాద చాయ్ బిర్యానీ తింటావా, మటన్ మటనా లేకపోతే ఏదని తింటారు, వీడికి తెచ్చుకొని తినరు. ఎవడని ఇంటికి పిలిచినా ఇట్లా చేస్తాడా? అయ్యా మర్యాదలు అన్నారు, మంచి టేబుల్ వేసి కూర్చోడు, కొంచెం జ్యూస్ పీసు. అసలు ఇంక ఇల్లు చదిరిలో కూడా నాకు తెలియదు. మరి చదవాలంటే పనికి తీసుకోతున్నావా? లే పనికి తీసుకోవచ్చు. అయ్యో పని కంటే మరి నిన్న పిలుస్తున్నా. నేను పనికి రానా, నేను పనికి రానా పిలిచిన ఇప్పుడు పనికి అని చెప్పరా, నువ్వు పనికి అని చెప్పు, నేను వస్తున్నా పనికి అని తిప్పిస్తావు. అవి మన ఇంట్లో మనం పనులు చేసుకోకపోతే ఇంకోరు చేస్తారు. ఫైనల్లీ బబ్బు వాళ్ళ గల్లీలోకి అయితే వచ్చినాము. వీళ్ళతో ఇక్కడ క్రికెట్ ఆడుతుండే మధ్య, అందుకే లేట్ వస్తుండే మధ్య. ఆడుతుండే రోజు ఆడుతుండే వీడియో అంటే క్రికెట్ ఆడుతుండే. క్రికెట్ వచ్చారా ఇంకేమన్నా వచ్చా? షో ఎక్కువ చేస్తాను క్రికెట్ లో, షో చేస్తానారా? అరే ఇంత స్పీడ్ కూడా వేస్తా ఆడరే గల్లీలా కొట్టుర్రా స్వింగ్ అయితే అలా బాల్ వేస్తుంటే ఊరోళ్ళు. అవును షాట్ ఆడుతుర్రు. చలో చలో చలో. ఓ అరే బండ్లు కానీ గల్లీలలో ఆడే క్రికెటే మంచిగా ఉంటుంది బయట ఆడకంటే కదరా. ఆడరా అరే నాడరా, షాప్ ఏడికి వేసినా కొట్టేస్తుంది కదా బాయ్. ఏడా ఇల్లేడా అగో చూసినా చిల్లర చేయకూర అంటే మేము చిల్లర వాళ్ళమా? అంతేగా అంతేగా. చాలు పైన సో చూసినట్టయితే ఇది బబ్బు వాళ్ళ వాషింగ్ మిషన్ అన్నమాట. దీంట్లో ఇంకా మాప్ స్టిక్ మూతికి రాస్తారు రాబాయ్. ఇంకో చెప్పులు ఈడ పెట్టుకోవాలా, చెప్పులు గలీజ్ వేయద్దు. ఇది కట్టిందే చెప్పులు పెట్టినకి. అవును చెప్పులు పెట్టిన దగ్గర చెప్పులే పెట్టు. సరే పెట్టు మరి. అదే అంటున్నా, క్లీన్ చూపిస్తున్నాడు. రైట్ లెగ్ పెట్టాలి, రైట్ లెగ్ పెట్టి కావాలి. అది తెలుసు అంటే కొత్త కుక్క కాదు, పాత కుక్క చూసి అందరికి తెలుసు కదా. డైలీ స్నానం చేపిస్తుంది. సో చూసినట్టయితే మళ్ళీ కూడా మస్తు ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీతో మాట్లాడాలి. అవునా నిజమా? సో గాయ్స్ ఇది వచ్చేసి హాల్ లేకపోతే బెడ్రూమ్. వాళ్ళు చెప్తే తెలుస్తుంది రా మన సబ్స్క్రైబర్కి, ఇది హాల్ అండి అది కిచెన్ అండి అని చెప్పి. బబ్బువాడు ఎంతో కష్టపడి కొట్టిన కప్పులు నీకెవరు ఇచ్చిర్రా? ఎయిర్టెల్ ఏం ఫోన్ అంటే బబ్బుకి ఎక్కువ ఫోన్లు అంటే బబ్బువాడు ఎక్కువ ఫోన్లలో ఆడుతూ ఉంటాడు కాబట్టి, గేమ్స్ ఆడతాడు కాబట్టి ఎయిర్టెల్ వాళ్ళు బెస్ట్ ఫోన్ అవార్డు ఇచ్చింది. సో ఎయిర్టెల్ వాళ్ళు ఇచ్చిర్రు ఇది బబ్బుకి. నువ్వు ఉండాలి మా సిమ్ లో మీరు ఉండాలి ఎట్టి పరిస్థితిలో. బబ్బు గారు మా సిమ్ చేంజ్ చేద్దాని అదే అంటున్నా, ఎయిర్టెల్ వాళ్ళు ఇచ్చారు బబ్బుకి సిమ్ చేంజ్ చేద్దాని. ఇంకేం చెప్పేసారు గాయ్స్ ఇది వచ్చేసి మా వైఫై అన్నమాట. పాపం ఇవి కొట్టుకోవద్దు వీడియోలో. ఇది మా మమ్మీ కుట్టు మిషన్ అన్నమాట. అంటే అప్పుడప్పుడు మన ఉంటే దీనిపైన కొడుతుంది. చార్జర్. ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ అయితే చూపిస్తామా. సో ఇదైతే పెద్ద మంచం వస్తుంది. అంటే ఇంకా రాలేదు, షిఫ్టింగ్ లో ఇంకా ప్రాసెస్ లో ఉంది, ఇంకా షిఫ్ట్ కాలేదు. అరే హైలైట్ ఉందిరా వెంటిలేషన్ అంటే వెంటిలేషన్. ఓకే సో చూసినట్టయితే అన్న వచ్చేసి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ అనమాట. మా మమ్మీ ఇంకా మా అత్త, మా నాగతర్ల అత్త అని చెప్పి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి డేట్ అయిపోయింది, అది పడేయాలి. మీరాబాయ్ మావి కొడితే ఏం లేదు, మీ కొడితే డేట్లు అయిపోతాయి, ఫుడ్ అంతా అయిపోతుంది. ఇక్కడ కొడుతు ఇక్కడ చాలరా
అరే మండుతు ముఖం మీద కొట్టొద్దురా. ఇది వచ్చేసి 30,000 వాచ్ అన్నమాట. ఏదా ఎంత చెప్పిండు బాబా? 30,000 మరి 30,000 మరి 30,000 వాచ్ బాబు వాడేది. ఇది మా కుక్క బొమ్మ అన్నమాట. ఇది వచ్చేసి పెట్టు. అరే ఒకసారి నా వాచ్ అడగంగానే ఇచ్చేసిన మొత్తానికి. నేను ఇయ్యను అట్లా. చూసినా? మనకి ఇచ్చే బుద్ధి లేవు guys. ఇది వచ్చి మాకు తెలుసులేరా. మమ్మీ అంటే సో guys, ఇది వచ్చేసి మళ్ళీ హాల్లోకి వచ్చినాం. మళ్ళా హాల్లోకి వచ్చాం. వాళ్ళ. ఇది వచ్చేసి దేవుని రూమ్. దేవుని రూమ్. ఇంకా ఏం చేయలేదు. ఇంకా పాలు వంగించిరా లేదా? పాలు వంగే ఇంట్లోకి వస్తావు అట్లా అంటావా? మనకు తెలియదు. ఇది వచ్చేసి అర్చన వస్తుందని చెప్పి ఇది అర్చన కోసము పెట్టిన ఫుడ్. అరే అది కుక్కది రావే. ఫస్ట్ చూసి మిల్ మేకర్లు అనుకున్నాను. సో కూరేం వండిరు, అన్నం వండేసిరా. మొన్ననే ఇంట్లో ఒక వాటర్ ప్యూరిఫై కొన్నా guys. షాప్ అబ్బో ఏమో అనుకుంటున్నావు? నీళ్ళని తాపి దాంట్లో ఏం మా ఇంట్లో నీరు మళ్ళా నీరు అయిపోతాయి మా ఇంట్లో. సో ఇంత టూ మచ్ షూట్ చేస్తారు. ఇంత నీట్ గా పెట్టిరు. ఇంకా చాలా సూపర్ కాదు ఇంక లేదు అట్లాంటి బుద్ధి నాకు. ఇంకా చాలా కొనేటివి ఉన్నాయి అన్న. ఇంకా ఏమైనా మంచాలు కొనాలా? చూసినట్టయితే ఇట్లా డబ్బాలలో కూడా ఉప్పు, చక్కెర, పప్పు, ఇది మసాలా. అంటే ఇది ఇల్లు కొత్తలు ఇట్లా ఉంటుందా లేకపోతే ఇంకా ముందు కూడా ఇట్లానే పెట్టి మెయింటైన్ చేస్తారా? మనకి తెలియదు. అంటే అందరు నాకు తెలియదమ్మా. ఇంట్లో అందరు నీట్ గా మెయింటైన్ చేస్తారు. తర్వాత కిటక్ కిటక్ అని అన్ని వాడతానే ఉంటారు. సరే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మన రూమ్కి వెళ్ళిపోదామా? చూడాలని ఉందే. ఏమంటారు బాబు రూమ్ కి మెయిన్ రూమ్ కి పోతున్నాము. ఇంకా దాంట్లోనే కొన్ని దడదడలు విడవిడ మొత్తం ఫ్రీ ఫైర్ రాలా అమ్ముంది అనమాట. సో ఇంకేం చేస్తారు? సరే గాయ్స్, మీరు ఎందుకు వచ్చామంటే ఫస్ట్ చెప్పాలంటే వచ్చినాము. ఎట్లనే విలువ మేమన్నా వచ్చినాము. దా ఫ్రిడ్జ్ లో ఏమన్నా చూసామా తిన్నీకి? మా ఫ్రిడ్జ్ లో ఏం లేవు అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో అవి ఉంటుండే అప్పట్లో. నాకు ఇస్తుండే చూడు. మళ్ళీ ఏంటది? యోగట్ స్వీట్ యోగట్లు ఉంటుండే. మస్తు తింటుండే. ఇంకా సరే ఏం చేస్తారు? అసలు ఎందుకు వచ్చిన మా ఇంటికి? ఒక మాట వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోనా? మళ్ళీ నువ్వన్నా అత్తలో చూడాలి. వెళ్ళిపో అంటాడు ముఖం. అది తాగేసిన నువ్వు అవి ఇప్పుడు అడిగేది. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి. చెప్పిన కదా అప్పుడే తోమకు రాష్ట్రం. అయ్యా ఏమన్నాడు? అయినా ఏమన్నాడు? ఇంట్లో మన ఇల్లు అంటే మనం పని చేసుకోవాలి. బాసన్ తోపిస్తారా? బట్టలు ఉతుకుతావా? బట్టలు వాషింగ్ మిషన్ ఉంది కదా, చైతన్య ఉతుకుతారా? నాకు అందుకే అంతా చేస్తారు ఇట్లా. సరే గాయ్స్, ఇక్కడ చూసుకునేది ప్లగ్ లో సీలింగ్ కూడా మస్తు వేసి ఒకసారి సీలింగ్ కూడా మస్తు ఉంది. అగో ఈమె అడుక్కుంటుంది. నా చిన్నప్పుడు ఫోటో విప్పి అని అడుక్కుంటుంది. ఏంది డాడీ బెడ్ మీద ఉన్నప్పుడు ఐసీలో అంటే ఇంకో 20 minutes చనిపోతాడంటే ఆ టిష్యూతో మొత్తం తుడిచినాం ఫేస్. చనిపోయినప్పుడు కూడా పేరు కూడా ఉంటుంది మా డాడీ దీనిలో. కూడా పెట్టినారు కదా అప్పుడు కూడా ముఖం తెలుసు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అన్నమాట. సో దీని ఇట్లా మెమరీ లాగా చేసుకోరు. సూపర్ అసలు. ఇంకా ఇంకేమున్నాయి? ఇంకేం చూపించాలి? మరి నావేవి ఆంటీ కూడా వచ్చింది అనమాట. ఆంటీ ఒకసారి ఆంటీ కొత్త ఇంటికి పిలిచుడు అవన్నీ ఏం లేవా అంటే? సంతోషం కాకపోయినా ఆంటీ ఇంకా బాబు మర్యాద ఎట్లా ఆంటీ ఇప్పుడు మరి అనుకోకుండా వస్తే ముందే వస్తారంటే ఏదైనా ప్రిపేర్ చేసి పెడుతున్నాడు. ముందు పిలవాలి కదా అంటే అన్న మరి కొత్త ఇంటికి అంటే ఎట్లా అంటే పిలవకుండా వచ్చిర్రు అని. మా ఇల్లు కాదు ఇది. మళ్ళీ వస్తాం రా బరాబరు కాదు మీ ఇల్లు మా ఇల్లు అంటే ఓనర్. సరే నేను బయట అన్నా ఇప్పుడు ఏమన్నా. ఫస్ట్ మెయిన్ రూమ్ చూద్దాం. రాత్రి దడదడ బిడిబిడి అవుతా ఉంటది ఫ్రీ ఫైర్. సో ఇదే రూమ్ లో వరుతాడు బాబు. లైట్ లేరు ఎస్పెషల్లీ రూమ్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు చార్జింగ్ పెట్టుకొని సాకెట్స్ ఉండాలి. సో ఇంకా ఏం చదవలేదు. అందుకే ఈ మోడల్ గీడ ఇట్లా ఉన్నాయి. సాకెట్ ఇంపార్టెంట్ అన్నమాట. సాకెట్ ఇంపార్టెంట్ మనకి. మంచిగా అనిపిస్తుంది. మూసేసిర్రు అంటే దేవుడు ఎట్లుంటే అటు సైడ్ పెట్టాలంటే దేవుడు ఏడైనా ఉంటాడు కదా. ఉన్నాడు దేవుడు ఏడైనా ఉంటాడు.